ఓకే గైస్, ఇప్పుడు మనం థాలసీమియా గురించి డిస్కస్ చేద్దాం. సో థాలసీమియా అనేది ఒక ఆటోజోమల్ రెసెసివ్ డిజార్డర్. సో ఆటోజోమల్ రెసెసివ్ డిజార్డర్ అంటే ఇక్కడ బోత్ పేరెంట్స్ మస్ట్ బి క్యారియర్స్. అంటే ఇద్దరు పేరెంట్స్ ఖచ్చితంగా క్యారియర్స్ అయ్యి ఉంటే, క్యారియర్స్ అంటే వాళ్ళు హెట్రోజైగస్ కండిషన్లో ఉన్నారని అర్థం. సో ఎప్పుడైతే వాళ్ళు హెట్రోజైగస్ కండిషన్లో ఇద్దరు పేరెంట్స్ ఉంటారో అప్పుడే వాళ్ళు వాళ్ళ పిల్లలకి ఈ కండిషన్ని, థాలసీమియా అనే ఒక కండిషన్ని పాస్ చేయొచ్చు. సో క్యారియర్స్ మామూలుగా హెల్దీగానే ఉంటారు, కానీ వాళ్ళు డిఫెక్టివ్ జీన్ని వాళ్ళ పిల్లల్లోకి పంపిస్తారు. దీన్నే మనం ఆటోజోమల్ రెసెసివ్ డిజార్డర్ అంటాం. ఓకే, థాలసీమియాలో యాక్చువల్గా ఏం జరుగుతారంటే, థాలసీమియా అనేది మనం తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం హీమోగ్లోబిన్ గురించి తెలుసుకోవాలి. హీమోగ్లోబిన్ అనేది ఆర్బీసీలోని ఒక ప్రోటీన్. ఈ హీమోగ్లోబిన్ దేంతో ఫామ్ అయి ఉంటారంటే 2 ఆల్ఫా 2 బీటా చైన్స్తో ఫామ్ అవుతాయి. ఎప్పుడైతే 2 ఆల్ఫా చైన్స్ ప్రొడ్యూస్ అవ్వడం ఆగిపోద్దో, లేకపోతే తక్కువైద్దో, లేదా 2 బీటా చైన్స్ ప్రొడ్యూస్ అవ్వడం తక్కువ అవ్వడం లేదా ప్రొడ్యూస్ అవ్వకపోవడం వల్ల మనకి హీమోగ్లోబిన్ స్ట్రక్చర్ సరిగా రాదు. హీమోగ్లోబిన్ స్ట్రక్చర్ సరిగా రాకపోవడం వల్ల ఆ హీమోగ్లోబిన్ వచ్చేసి అన్స్టేబుల్ అవుతుంది లేదా ఇన్ఎఫెక్టివ్ అవుతుంది. దానివల్ల మన ఆర్బీసీ సెల్స్ ఏం చేస్తాయంటే అవి బ్రేక్ అవుతాయి. బ్రేక్ అయిన తర్వాత అవి ఈజీగా బ్రేక్ అయ్యే ఛాన్సెస్ పెరిగిపోద్ది. దానివల్ల మీకు క్రోనిక్ అనీమియా వస్తుంది. ఈ క్రోనిక్ అనీమియా రావడము దేనివల్ల వచ్చిందంటే ఆల్ఫా లేదా బీటా చైన్స్ ప్రొడక్షన్ రెడ్యూస్ అవ్వడం, ఆ రెడ్యూస్ అయ్యింది హీమోగ్లోబిన్ యొక్క స్ట్రక్చర్ మీద ఇంపాక్ట్ అవ్వడం. ఈ ఇంపాక్ట్ అయిన స్ట్రక్చర్ వల్ల ఆర్బీసీ చనిపోవడం, బ్రేక్ అవ్వడం జరగడం వల్ల వచ్చే ఆ డిసీజ్నే మనం థాలసీమియా అంటారు. అయితే ఈ థాలసీమియాలో ఏం జరుగుతుంది, ఆర్బీసీ బ్రేక్ అవడం వల్ల మీకు క్రోనిక్ అనీమియా వస్తుంది. ఈ క్రోనిక్ అనీమియా వచ్చింది అని మీరు సిమ్టమ్స్ ఎలా చెప్తారంటే, ఫస్ట్ మీకు ఫ్యాటిక్గా ఉంటుంది, తర్వాత వీక్నెస్ ఉంటుంది, తర్వాత స్కిన్ వచ్చేసి పేల్ స్కిన్ కలర్ ఉంటుంది. సో స్కిన్ యొక్క కలర్ పేల్ స్కిన్ అయింది. ఎందుకైద్ది అంటే పేల్ స్కిన్ కలర్ మామూలుగా మీ ఆర్బీసీ సెల్స్ ఉన్నాయనుకోండి, రెడ్ బ్లడ్ సెల్స్ మీ బాడీలో, మీరు స్కిన్ రెడ్గా అంటే మీ స్కిన్ కూడా కొంచెం ఆ ఆర్బీసీ వల్ల ఇట్ విల్ బిట్ ఆఫ్ రెడ్. మీరు ఇలా ప్రెస్ చేసి చూస్తే మీకు రెడ్ కలర్ కనిపిస్తుంది ఇలా మీ చేతులలో. కానీ ఆర్బీసీ ఎప్పుడైతే బ్రేక్ అయిద్దో అప్పుడు ఎందుకు బ్రేక్ అయ్యిద్ది, హీమోగ్లోబిన్ స్ట్రక్చర్ స్టేబుల్గా లేదు. హీమోగ్లోబిన్ స్ట్రక్చర్ స్టేబుల్గా లేనప్పుడు ఆర్బీసీ బ్రేక్ అవడం వల్ల మీ రెడ్ కలర్ పోయి కొంచెం పింక్ కలర్ వస్తుంది, పేల్ కలర్ వస్తుంది. సో ఎప్పుడైనా మీరు రెడ్ కలర్లో వైట్ కలర్ యాడ్ చేస్తే పింక్ అయ్యిద్ది. ఎందుకు, అది కొంచెం ఆ కలర్ రెడ్ కలర్ని ఇంటెన్సిటీని తగ్గిస్తుంది. సో ఇలా మీకు థాలసీమియా అనేది వస్తుంది. ఈ థాలసీమియా దాని యొక్క డిస్క్రిప్షన్ ఇప్పుడు నేను చెప్పాను కదా. ఇప్పుడు ఈ థాలసీమియా అనేది ఈ బీటా చైన్స్ ఆల్ఫా చైన్స్ యొక్క ప్రాపర్టీస్కి ఎలా సంబంధించింది, అదే ఆల్ఫా చైన్ బీటా చైన్ బ్రేక్ అవ్వడం వల్ల ఎలా జరుగుతుందో చూద్దాం. సో మామూలుగా ఫస్ట్ ఆల్ఫా చైన్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఆల్ఫా చైన్స్ మొత్తం 2 ఆల్ఫా చైన్స్ ఉంటాయి హీమోగ్లోబిన్లో. ఈ 2 ఆల్ఫా చైన్స్ వచ్చేసి ప్రోటీన్ అండి. ఈ ఆల్ఫా చైన్స్ అనే వాటిని మనం ప్రోటీన్ అంటాం. సో ఈ ప్రోటీన్స్ అనేవి ఏ జీన్స్లో ఉంటాయంటే క్రోమోజోమ్ నెంబర్ 16 అనే ఒక క్రోమోజోమ్ నెంబర్ 16 మీద, ఈ 16 మీద ఉన్న జీన్సే టూ ఆల్ఫా చైన్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. సో ఈ ఆల్ఫా జీన్స్ వచ్చేసి క్రోమోజోమ్ నెంబర్ 16 మీద ఉంటాయి. సో ఈ క్రోమోజోమ్ నెంబర్ 16 మీద ఈ ఆల్ఫాని ప్రొడ్యూస్ చేయడానికి, 2 ఆల్ఫాని ప్రొడ్యూస్ చేయడానికి మొత్తం మనకి 4 జీన్స్ ఉంటాయి. ఈ 4 జీన్స్ కలిసి మనకి 2 ఆల్ఫా చైన్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఓకేనా. సో ఈ 4 జీన్స్ వచ్చేసి 2 వచ్చేసి HBA1 అండ్ సెకండ్ వచ్చేసి HBA2. సో ఇవి రెండు. సో ఇది 2 కాపీస్, ఇది 2 కాపీస్, టోటల్ కలిపి 4 జీన్స్ కలిపి ఆల్ఫా జీన్స్, 4 కాపీస్ కలిపి ఆల్ఫా గ్లోబిన్ చైన్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి.
ఓకే, ఇప్పుడు ఒకవేళ ఈ నాలుగిట్లో ఒక్క జీన్ డ్యామేజ్ అయినా, 2 అయినా, 3 అయినా, 4 అయినా, నాలుగైనా మీకు ఆల్ఫా ప్రొడక్షన్లో ఇంపాక్ట్ పడుతుంది. అంటే ఆల్ఫా చైన్స్ ప్రొడ్యూస్ అవ్వడంలో ఇంపాక్ట్ అవుతుంది. ఫర్ సపోజ్ 1 జీన్ డ్యామేజ్ అయింది. 1 జీన్ డ్యామేజ్ అయ్యింది అంటే ఫర్ సపోజ్ డ్యామేజ్ అంటే అర్థం ఏంటంటే ఒక జీన్ ఉంది, జీన్లో ఏముంటాయి, DNA బేస్ పేర్స్ ఉంటాయి. ఆ DNA బేస్ పేర్స్ ఐదర్ ఆ DNA బేస్ పేర్స్ మ్యూటేషన్ అని అయి ఉండాలి. ఆ మ్యూటేషన్ అంటే ఫర్ సపోజ్ ఆ DNA మధ్యలో ఏదన్నా ఇంకో DNA యాడ్ అయి ఉండాలి, లేదా ఆ DNA డెలీట్ అయి ఉండాలి. ఈ రెండిట్లో ఏదైనా ఒకటి జరుగుతాయి, దాన్నే మనం డ్యామేజ్ అంటాం. ఆ డ్యామేజ్ ఎక్కడ జరుగుతుంది, మన జీన్స్లో జరుగుతుంది. ఎప్పుడైతే జీన్స్ అనేవి డ్యామేజ్ అవుతాయో అప్పుడు మనకి చేంజ్ అనేది చూపిస్తుంది. సో ఫర్ సపోజ్ 1 జీన్లో డ్యామేజ్ అయితే మీకు సిమ్టమ్స్ కనిపించవు, అంటే సిమ్టమ్స్ కనిపించవు. బట్ ఇతను ఎవరికైతే 1 జీన్లో డ్యామేజ్ అయిద్దో ఆల్ఫాకి సంబంధించిన చైన్ ప్రొడక్షన్ దాంట్లో అతనికి సిమ్టమ్స్ కనిపించవు, బట్ అతను క్యారియర్లా ఉంటారు. అంటే నెక్స్ట్ జనరేషన్కి ఇతను ఈ డిఫెక్టివ్ జీన్ని పాస్ చేసే ఛాన్స్ ఉంటుంది. తర్వాత 2 జీన్లో జరిగితే అతనికి మైల్డ్ అనిమీనియా వచ్చే ఛాన్స్ ఉంటుంది. 3 జరిగితే 3లో డ్యామేజ్ అయితే అప్పుడు అతను మోడరేట్ లేదా సీవియర్ అనిమియా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. దాన్నే మనం HBH డిసీజ్ అని కూడా అంటాం. ఒకవేళ ఆల్ఫా జీన్స్ 4 మీద డ్యామేజ్ అయ్యింది అనుకోండి, అప్పుడు అతను కడుపులో ఉన్నప్పుడే చనిపోతారు, లైక్ ఫేటల్ ఇన్ వూంబ్. ఇది అతను అంటున్నా, ఐ మీన్ టు సే దట్ అతను అయినా అమ్మాయి అయినా కడుపులో ఉన్నప్పుడే ఆ పాప ఎవరైతే ఆ కడుపులో ఉన్న పాపకి 4 జీన్స్ ఒకవేళ డ్యామేజ్ అయితే ఆ డ్యామేజ్ ఐదర్ మ్యూటేషన్ అయి ఉండొచ్చు లేదా డెలీషన్ అయి ఉండొచ్చు. ఏదైనా జరిగి ఆ 4 జీన్స్ ప్రాబ్లం వస్తే అప్పుడు ఆ అమ్మాయి కడుపులోనే చనిపోద్ది. ఐ మీన్ ఆ పాప కడుపులోనే చనిపోద్ది. దాన్ని మనం హైడ్రోఫిటాలిస్ అంటాం. సో ఇలా ఆల్ఫా చైన్స్లో ప్రాబ్లం వచ్చి ఆల్ఫా చైన్ యొక్క ప్రొడక్షన్ తగ్గిపోవడం వల్ల మనకి అనిమియా వస్తే ఆ కండిషన్ని మనం ఆల్ఫా థాలసీమియా అంటాం. సో ఇది ఆల్ఫాకి సంబంధించింది. అదే మీరు బీటాకి వెళ్తే ఫర్ సపోజ్ సేమ్, అంటే బీటా జీన్స్లో కూడా డ్యామేజ్ వస్తే ఆ జీన్స్లో ఆ డ్యామేజ్ ఐదర్ మ్యూటేషన్ ఆర్ డెలీషన్ అయితే అప్పుడు ఆ బీటా చైన్స్ యొక్క ప్రొడక్షన్ తగ్గిపోతే అప్పుడు కూడా మీకు బీటా థాలసీమియా వస్తుంది. అయితే బీటా చైన్ యొక్క జీన్స్ మాత్రం క్రోమోజోమ్ నెంబర్ 11 మీద ఉంటాయి. దీని క్రోమోజోమ్ వచ్చేసి ఆల్ఫా వచ్చేసి క్రోమోజోమ్ నెంబర్ 16 మీద ఉంటాయి, ఇంటర్టేరా. సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే బీటా చైన్స్ యొక్క జీన్స్ క్రోమోజోమ్ నెంబర్ 11 మీద ఉంటాయి. అండ్ సెకండ్ థింగ్, ఈ జీన్స్ ఎన్ని ఉన్నాయంటే బీటా చైన్ యొక్క 2 జీన్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి ఫాదర్ నుంచి, ఇంకోటి వచ్చేసి మదర్ నుంచి. సో బోత్ పేరెంట్స్ నుంచి ఒక జీన్ HBB జీన్ అంటాం మనం, బీటా జీన్ని HBB జీన్ అంటాం దీని పేరు. సో ఈ HBB జీన్ అనేది బీటా చైన్స్ని ప్రొడ్యూస్ చేసే ఒక జీన్. ఈ జీన్ 2 ఉంటాయి, ఇవి మదర్ నుంచి వస్తుంది, ఒకటి ఫాదర్ నుంచి వస్తుంది. ఒకవేళ ఒక్క జీన్లో ప్రాబ్లం వస్తే మనకి మైనర్గా ఇష్యూ ఉంటుంది, సింప్టమ్స్ ఏం కనిపించవు, అతను క్యారియర్లా ఉంటారు. అదే ఒకవేళ 2 జీన్స్, ఈ 2 బీటా జీన్స్లో ఎఫెక్ట్ వచ్చింది అనుకోండి, HBB 2 ప్రాబ్లం వచ్చింది అనుకోండి, అప్పుడు మనకి మేజర్గా ఇష్యూ వస్తుంది. ఆ మేజర్గా వచ్చినప్పుడు మనకి అనిమియా కనిపిస్తుంది. ఇన్ కేస్ ఆ అనిమియా బీటా చైన్ వల్లనే వచ్చింది కాబట్టి అప్పుడు మనం బీటా థాలసీమియా అంటాం. అది ఐదర్ ఆల్ఫా వల్ల రావచ్చు లేదా బీటా వల్ల రావచ్చు, ఈ 2 కలిపి కూడా రావచ్చు. సో దట్స్ ద పాయింట్. అయితే థాలసీమియా కండిషన్లో మీరు చూస్తే థాలసీమియాలో ఏం జరుగుతుంది, మీకు గ్లోబిన్ చైన్ యొక్క ప్రొడక్షన్లో ప్రాబ్లం వస్తుంది. అంటే గ్లోబిన్ చైన్ అంటే ఆల్ఫా లేదా బీటా యొక్క గ్లోబిన్ చైన్స్లో ప్రొడక్షన్లో ప్రాబ్లం వచ్చి మీకు థాలసీమియా వస్తుంది. ఈ ఆల్ఫా బీటా ప్రొడ్యూస్ అవ్వకపోవడం వల్ల మీకు అనీమియా వస్తుంది. అదే మీరు సికిల్ సెల్ అనీమియా చూసుకుంటే ఇక్కడ గ్లోబిన్ చైన్ ప్రొడ్యూస్ అవుతుంది, నో ఇష్యూ, కానీ ఆర్బీసీ యొక్క సర్ఫేస్ ఇలా అయిపోతుంది, దీని యొక్క షేప్లో ఇష్యూ వస్తుంది. అంటే ఇది ఫంక్షన్లో ప్రాబ్లం వస్తుంది, ఇదేమో నెంబర్లో ప్రాబ్లం వస్తుంది. అంటే నెంబర్ ఆఫ్ గ్లోబిన్ చైన్ యొక్క ప్రొడక్షన్ తగ్గిపోతుంది, కానీ ఇక్కడ గ్లోబిన్ చైన్ యొక్క నెంబర్ ఇష్యూ లేదు, నో ప్రాబ్లం విత్ నెంబర్ వచ్చేసి నార్మల్గానే ఉంది.
ఓకేనా. నెంబర్ వచ్చేసి నార్మల్, ఇక్కడ నార్మల్ లేదు. సో అందుకే థాలస్సీమియాని క్వాంటిటేటివ్ ప్రాబ్లం అన్నారు. క్వాంటిటేటివ్ అంటే నెంబర్, అంటే కొలవగలిగింది. మనము పెన్సిల్స్ ఎన్ని ఉన్నాయి, 10 పెన్సిల్స్ ఉన్నాయని చూసి చెప్తాం కదా, నెంబర్ చూసి చెప్పగలిగిన దాన్ని క్వాంటిటేటివ్ అంటారు. సో థాలస్సీమియా అనేది ఒక క్వాంటిటేటివ్ ప్రాబ్లం. ఈ ప్రాబ్లంలో ఏం జరుగుతుందంటే బేసిక్గా మీ యొక్క గ్లోబిన్ చైన్ యొక్క ప్రొడక్షన్ తగ్గిపోయి ఆర్బీసీ నెంబర్ తగ్గిపోవడం వల్ల ఆ గ్లోబిన్ చైన్ ప్రొడ్యూస్ అవ్వడం తగ్గడం వల్ల అది క్వాంటిటేటివ్ కిందికి వెళ్తుంది. అదే మీరు సికిల్ సెల్ అనీమియా చూస్తే దాన్ని క్వాలిటేటివ్ అంటారు. ఇక్కడ నెంబర్ గ్లోబిన్ చైన్స్, ఆల్ఫా బీటా చైన్స్ చాలా ప్రొడ్యూస్ అవుతున్నాయి, ఇలాంటి చైన్స్ చాలా ప్రొడ్యూస్ అవుతున్నాయి. బట్ ప్రొడ్యూస్ అయినవి ఫంక్షనింగ్లో ప్రాబ్లం ఉంది. ఇది క్వాలిటీ. సో ఇది క్వాలిటీ, ఇది క్వాంటిటీ. 10 ఫోన్స్ ప్రొడ్యూస్ అయ్యే ఒక కంపెనీలో రోజుకి 5 ఫోన్స్ ప్రొడ్యూస్ అయ్యాయి అనుకోండి, అది క్వాంటిటీ, నెంబర్ తగ్గింది. ఒకవేళ 10 ఫోన్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయి, 10 ఫోన్స్ యొక్క పర్ఫార్మెన్స్ రెడ్యూస్ అవుతుంది, 5 బాగా చేస్తున్నాయి, 5 బాగా ఇవ్వట్లేదు, అది క్వాలిటేటివ్. సో సికిల్ సెల్ అనీమియా ఇస్ క్వాలిటేటివ్, థాలస్సీమియా ఇస్ అ క్వాంటిటేటివ్. ఈ రెండు కలిపి మీకు అనీమియా అయితే ఖచ్చితంగా కాజ్ చేస్తుంది. బట్ ఒకటి క్వాంటిటేటివ్ ఫామ్లో చేస్తుంది, ఇంకోటి క్వాలిటేటివ్ ఫామ్లో చేస్తుంది. సో దిస్ ఈస్ ద స్టోరీ ఆఫ్ థాలస్సీమియా. సో థాలస్సీమియా కూడా ఒక అనీమియా కండిషనే.